నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అతివేగమే చేవెళ్ల బస్సు ప్రమాదానికి కారణమని ప్రకటించిన ఆర్టీసీ. టిప్పర్లోని కంకర ప్రయాణికుల మీద పడటంతోనే మృతుల సంఖ్య పెరిగిందని వెల్లడి. రోడ్డు భద్రతపై రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశం. నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల నుంచి 3 జరిమానా వసూలు చేయాలని ఆదేశం. కొత్త నిబంధనలతో పత్తి రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్న మంత్రి తుమ్మల. పాత నిబంధనల ప్రకారమే కొనుగోలు చేయాలంటూ కేంద్రానికి లేఖ. 20% తేమ ఉన్న పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి. వచ్చే ఏడాదిలోగా 120 జీసీసీలను ప్రారంభిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. 1,20,00,000 మందికి ఉద్యోగాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ప్రైవేట్, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 85% సీట్లు స్థానికులకే. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం. 1988లో సాయుధ తిరుగుబాటుపై విజయానికి గుర్తుగా మాల్దీవుల్లో విక్టరీ డే వేడుకలు. కష్టకాలంలో భారత్ అండగా నిలిచిందన్న మాల్దీవులు మాజీ అధ్యక్షుడు యామిన్ అబ్దుల్. బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అతివేగమే కారణమని ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. రోడ్డు మలుపులో అతివేగం వల్ల టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, ఈ ప్రమాదానికి ఆర్టీసీ బస్సు కానీ బస్సు డ్రైవర్ కానీ కారణం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. బస్సు పూర్తి ఫిట్నెస్తో ఉందని, డ్రైవర్ సర్వీస్ రికార్డులోనూ గతంలో ఎటువంటి యాక్సిడెంట్లు లేవని పేర్కొంది. రోడ్డు మలుపు వద్ద అతివేగంతో ఉన్న టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని ఆర్టీసీ పేర్కొంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగంతో పాటు ఎడమవైపు భాగం పూర్తిగా ధ్వంసమైందని, ఢీకొట్టిన టిప్పర్ బస్సు వైపు ఒరిగిపోయి అందులోని కంకర ప్రయాణికులపై పడడంతో ఊపిరాడక పలువురు మృతి చెందారని తెలిపింది. ప్రమాదంలో బస్ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడని, ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుష్రోషా ఖాన్, ఇన్ఛార్జ్ ఈడీ శ్రీధర్, రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను ముమ్మరం చేశారని ఆర్టీసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. చేవెళ్ల బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీలు, డీటీసీలు, ఇతర రవాణా శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. చేవెళ్ల ప్రమాదానికి వేగమే కారణమని అధికారులు మంత్రికి వివరించారు. ప్రమాదానికి గురైన 2 వాహనాలు పూర్తి ఫిట్నెస్తో ఉన్నాయన్నారు. ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడం, అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. దీంతో వాహనాలకు ఉన్న స్పీడ్ లాక్ నిబంధన ఎంతవరకు అమలవుతుందో చూడాలని, నిబంధనలు అతిక్రమించే వాహనదారులకు 3 జరిమానా విధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా నిరంతరంగా వాహనాల తనిఖీలు జరగాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. దీంతో అన్ని మృతదేహాలను అంబులెన్సుల్లో స్వగ్రామాలకు తరలించి కుటుంబ సభ్యులకు అందజేశారు. కాగా ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఇంజరీస్ గాయాలు 32 మందికి. ఈ 32 మందిలో 3 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సిఎస్సిలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో. అదే రకంగా 10 మందిని షిఫ్ట్ చేశాం వికారాబాద్ జీజీహెచ్కు.
తర్వాత 2 ప్రైవేట్ హాస్పిటల్ లలిత హాస్పిటల్లో చేవేలలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. 14 మంది పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 3 చిన్నోళ్ళు వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ 14 మందిలో ఒక్క పేషెంట్ని బహుశా నిమ్స్కు రిఫర్ చేస్తుంది. ఎక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా చాలా మటుకు ట్రీట్మెంట్ ఇక్కడనే సరిపోతుంది. ఒక్కరే నిమ్స్కు రిఫర్ చేయాలి, అది రిఫర్ చేస్తున్నాము. ఇంకేదో నా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ప్రైవేట్ మైనారిటీ మెడికల్ కళాశాలల్లో పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లలో తెలంగాణ విద్యార్థులకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం జీవో జారీ చేసింది. ఈ జీవో ఎంఎస్ నెంబర్ 201 ప్రకారం ప్రైవేట్ మైనారిటీ మెడికల్ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% సీట్లను తెలంగాణ రాష్ట్ర స్థానికులకు కేటాయించనున్నారు. ఇక మిగిలిన 15% సీట్లు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ఆల్ ఇండియా కోటా కింద కేటాయిస్తారు. ఇప్పటి వరకు ఈ సీట్లన్నీ కూడా పూర్తిగా జాతీయ స్థాయిలోనే భర్తీ చేయడంతో తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోతో తెలంగాణ వైద్య విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 120 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించి కొత్తగా 1,20,00,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు చెప్పారు. హైటెక్ సిటీలోని నాలెడ్జ్ పార్క్లో ఏర్పాటు చేసిన వాన్గార్డ్ న్యూ ఇండియా ఆఫీస్ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఈ ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్లో అత్యుత్తమ నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో ప్రపంచ స్థాయి సంస్థలు హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండటం గర్వకారణమన్నారు. Talent, technology and innovative city, and it has become one of the biggest centers in the world for IT industry, and with all kinds of support to the industry to come and set up their business centers here in Hyderabad. And my Chief Minister, Sri Revanth Reddy ji, is also very progressive, and he has been dreaming Telangana to lead not only in India in the world also. That's how the Telangana is rising. The plans are also been designed and we are executing it to that extent. And it's my pleasure to be here today for the inaugural Vanguard's Global Technology Center in Hyderabad. On behalf of the government of Telangana and the people of our state, I extend a warm welcome to the leadership team of Vanguard and also congratulate you on this significant milestone. తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన కొత్త నిబంధనలను సడలించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాలకు లేఖ రాశారు. సీసీఐ తాజాగా ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన విధించిందని, ఇది పత్తి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు. ఇప్పటి వరకు ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని, జిల్లా కలెక్టర్లు సమర్పించిన నివేదికల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 11.74 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి రైతులు ఇప్పటికే నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీసీఐ కొత్త నిబంధనలతో రైతులకు మరింత అన్యాయం జరుగుతుందని మంత్రి తుమ్మల లేఖలో పేర్కొన్నారు. తేమ శాతం 20 వరకు ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని, కపాస్ కిసాన్ యాప్పై అవగాహన లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో ప్రస్తావించారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పాత విధానంలోనే పత్తి కొనుగోళ్లు కొనసాగించాలంటూ మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ అభివృద్ధి కోసం 700 ఎకరాల భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ ఇచ్చిన నివేదిక సానుకూలంగా రావడంతో భూసేకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం ఉత్తర తెలంగాణలో వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమలు, అత్యవసర సేవలు వంటి రంగాలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
సమగ్ర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. ఆదిలాబాద్ పట్టణం త్వరలోనే దేశ విమానయాన పటంలో స్థానం దక్కించుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల ప్రజానీకానికి తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులను 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవలే ఎస్ఎల్బీసీ సొరంగం కూలి 8 మంది సజీవ సమాధి అయిన నేపథ్యంలో నిలిచిపోయిన పనులను చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి హెలి మ్యాగ్నెటిక్ సర్వే వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే అత్యాధునిక ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేయిస్తున్నట్టు చెప్పారు. ఈ సర్వేతో 800 మీటర్ల నుంచి 1000 మీటర్ల లోపల వరకు ఉన్న పరిస్థితులను అంచనా వేయడానికి అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2004-05లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2014 వరకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. ఇప్పుడు 20 కిలోమీటర్ల లోపల ఉన్నాయి మిషన్లు. 20 కిలోమీటర్ల లోపలికి ఆక్సిజన్ తీసుకెళ్లాలన్నా, ఎక్విప్మెంట్ తీసుకెళ్లాలన్నా, లోపల పని చేయాలన్నా ఒక లోపల టన్నెల్ లోపల చేసే పని కాబట్టి ఇది అత్యంత క్రిటికల్ సిచ్యువేషన్. ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అడ్రస్ చేయడానికి అందరు సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈరోజు మళ్ళీ దీన్ని ముందుకు వెళ్ళడానికి అవసరమైన సర్వేలు చేయడానికి, ఇక్కడ ఇది ఏదో ఓపెన్ ల్యాండ్, జనరల్ ల్యాండ్స్లో మనం టన్నెల్ చేయడం ఈజీ, కానీ ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, పక్కనే మన కృష్ణానది ఉన్నది. ఈ అన్ని నేపథ్యంలో దీన్ని జాగ్రత్తగా ఈ పనుల్ని పూర్తి చేయడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ప్రకటనలు. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే 6. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి. గుర్తుంచుకోండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025 మంగళవారం. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వార్తలకు పునఃస్వాగతం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలుస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శ్రీనగర్ కాలనీ, యూసుఫ్గూడ తదితర ప్రాంతాల్లో ఇంటింటి పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఆ తర్వాత పార్టీ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీలోనూ పాల్గొన్నారు. పొదుపు సంఘాలకు ఏం చెప్పారు? పావులా వడ్డీ ఇస్తామన్నారు. ఈరోజు పొదుపు సంఘాలకు నరేంద్ర మోడీ గారు 20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకుల నుంచి ఈరోజు లోన్లు ఇస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పావులా వడ్డీ బ్యాంకులో జమ చేస్తానన్నారు. ఏ ఒక్కరు కూడా జమ చేయలేదు. నిరుద్యోగ యువకులకు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు
మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు. భర్తీ చేయలేదు. ఉద్యోగాలు లేనటువంటి యువకులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తానన్నారు. ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ లో యువకుల ఓట్లు అడిగే ముందు, మహిళల ఓట్లు అడిగే ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు కోసం అనుకూల వాతావరణం ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో చిన్న తప్పిదం కూడా చేయొద్దని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రి కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిందన్నారు. డివిజన్ల వారీగా అప్పగించిన బాధ్యతలను నాయకులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాల అమలు తీరును కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాతా శిశు ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ చర్యలు, వైద్య సేవల విస్తరణ, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యత తదితర అంశాలపై కేంద్ర బృందం జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందంలోని అధికారులు ఆసుపత్రిలోని వార్డులు, ఓపీ విభాగాలు, ఫార్మసీ, డయాలసిస్ విభాగాలు, రక్తనిధి కేంద్రాలను పరిశీలించారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. తమ పరిశీలనలో వెల్లడైన విషయాలపై నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర బృందం సభ్యుడు డాక్టర్ గురీందర్ బీర్ సింగ్ తెలిపారు. 5 రోజుల పాటు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయలక్ష్మి తెలిపారు. 1 నవంబర్ నుంచి 7 నవంబర్ వరకు 17th కామన్ రివ్యూ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి విచ్చేయటం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఏవైతే ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నామో దానికి సంబంధించిన స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్, పబ్లిక్కి ఏ రకంగా సర్వీసెస్ అనేవి అందుతున్నాయి, ప్రైమరీ కేర్ నుంచి సెకండరీ కేర్ నుంచి టెర్షరీ కేర్ వరకు, ఆశా లెవెల్లో వర్క్స్ కానీ, ఏఎన్ఎం లెవెల్ కానీ, సబ్ సెంటర్ లెవెల్ కానీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవలు ఏ విధంగా ఉన్నాయనే దాని యొక్క మీద ఇన్స్పెక్షన్ చేయటం జరుగుతుంది. మన జిల్లాలో ఈ టీం ఒక 7 days ఉంటున్నారు మన దగ్గర. ఈ నెల 15న నిర్వహించనున్న లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి తెలిపారు. రాజీ చేయదగిన కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీన జగిత్యాల జిల్లా లీగల్ అథారిటీ ఆధ్వర్యంలో పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా కోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించి కక్షిదారులందరికీ సత్వర న్యాయం అందజేయడానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా డబ్బులు, సమయం ఆదా అవుతాయని, కోర్టుల చుట్టూ తిరిగే ఇబ్బంది తప్పుతుందన్నారు. లోక్ అదాలత్లో న్యాయం పొందితే 2 కక్షిదారులు గెలిచినట్టేనని, మళ్లీ ఎగువ కోర్టులకు అప్పీల్కు వెళ్లే అవకాశం ఉండదని చెప్పారు. జిల్లాలో క్రిమినల్, సివిల్ కలిపి 17,159 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో 1,248 పరిష్కరించుకోదగిన కేసులున్నాయని తెలిపారు. లాయర్లు, పోలీసులు చొరవ తీసుకొని ఎక్కువ కేసులు పరిష్కరించే విధంగా కక్షిదారులకు అవగాహన కల్పించాలని ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సూచించారు. స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్యామ్ కోషి గారి ఆదేశాల మేరకు చీఫ్ జస్టిస్ గారు ఈ స్పెషల్ లోక్ అదాలత్ అనేది ఈ 15th నవంబర్ని కండక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి కేసులు ఇంకా త్వరితగతిని పరిష్కరించాలి. ప్రీవియస్ ఫిగర్స్ ఇంకా అంత సాటిస్ఫాక్టరీగా లేవు. తెలంగాణ స్టేట్ మొత్తం కన్సిడర్ చేసినట్లయితే ఇంకా డిస్పోజల్స్ రావాల్సి ఉంది. కాబట్టి స్పెషల్ లోక్ అదాలత్ మీరు కండక్ట్ చేయండి అని చెప్పి మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేషనల్ లోక్ అదాలత్ ఇప్పుడు వచ్చిన విరామం. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క, చూడు, సంపాదనలో 1 వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో.
కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. ఉత్తరప్రదేశ్లోని కాశీలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. స్థానికంగా దేవ్ దీపావళిని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలోనే సారనాథ్లోని మూలగంధ కుటీ విహారలో గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలను ప్రజా సందర్శనార్థం అందుబాటులో ఉంచారు. ఏటా కేవలం 3 రోజులు మాత్రమే వాటిని చూడొచ్చు. ఈసారి నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. 1931లో కార్తీక పౌర్ణమి రోజునే సారనాథ్లో కొత్త బౌద్ధారామాన్ని స్థాపించి బుద్ధుని పవిత్ర అవశేషాలతో కూడిన కలశాన్ని ప్రతిష్ఠించారు. అనాగరిక ధర్మపాలుని జ్ఞాపకార్థంగా వీటిని ప్రదర్శిస్తారు. భారతీయులే కాకుండా నేపాల్, మయన్మార్, థాయిలాండ్, జపాన్, శ్రీలంక తదితర దేశాల నుంచి వేలాది మంది భక్తులు బుద్ధుని పవిత్ర అవశేషాలను చూసేందుకు ఏటా ఇక్కడికి వస్తుంటారని ప్రధాన బౌద్ధ భిక్షువు శీల్వంశ్ తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ ESTIC 2025ని ప్రధాని ప్రారంభించి ప్రసంగించారు. ఈ రంగంలో దశాబ్దం క్రితం వరకు మహిళల సంఖ్య 100 కంటే చాలా తక్కువగా ఉండేదని, ఇప్పుడు ఏకంగా 5,000 వరకు చేరుకుందని తెలిపారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విద్యలో మహిళల వాటా దాదాపు 43% చేరిందని వెల్లడించారు. ప్రపంచ సగటు కంటే ఇది చాలా ఎక్కువని అన్నారు. నేడు రిటైల్ నుంచి లాజిస్టిక్స్ వరకు, కస్టమర్ సర్వీస్ నుంచి పిల్లల హోంవర్క్ వరకు ప్రతి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్ గ్లోబల్ AI సమ్మిట్ను నిర్వహిస్తున్నామన్నారు. इंडियन विमेन साइंटिस्ट की चर्चा बहुत ज्यादा होती है. पेटेंट फाइलिंग में भी भारत में महिलाओं द्वारा सालाना फील्ड पेटेंट्स की संख्या 1 दशक पहले 100 से भी कम थी. अब ये सालाना 5,000 से भी ज्यादा तक पहुंच गई है. स्टेम एजुकेशन में भी महिलाओं का शेयर करीब 43% है, जो कि ग्लोबल एवरेज से भी ज्यादा है. कि भारत में लड़कियां क्या साइंस और टेक्नोलॉजी जैसे विषयों में जाती है क्या? यानी ये उनके मन में बड़ा अजूबा था. जब मैंने इनको कहा कि मेरे देश में इतना नंबर होता है तो वो चौंक गए थे. ये भारत की बेटियों ने करके दिखाया है. భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారని ప్రధాని మోదీ మహిళా క్రికెట్ జట్టును కొనియాడారు. మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్ను టీమిండియా సాధించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. బీహార్ సహర్సాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ టీమిండియాను ప్రశంసించారు. ఈ విజయం కేవలం క్రీడా రంగానికే పరిమితం కాదని, ఇది దేశంలోని మహిళల ఆత్మవిశ్వాసానికి చిహ్నమని అన్నారు. అలాగే బీహార్లో కాంగ్రెస్, RJDపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీలు చొరబాటుదారులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. గుజరాత్లో 4 సెమీకండక్టర్ చిప్స్ తయారీ ప్లాంట్లను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. అనంతరం సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడారు. రాబోయే 2-3 నెలల్లో 3 ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభం కానుందని తెలిపారు. కేన్స్, CG ప్లాంట్లలో మైక్రాన్కు చెందిన మినీ ప్లాంట్లో పైలట్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైందని వెల్లడించారు. రాబోయే కాలంలో ధోలేరా చిప్ తయారీకి ప్రధాన కేంద్రంగా మారుతుందని అశ్విని వైష్ణవ్ అన్నారు. నవంబర్ 7న న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో భారత హాకీ శతాబ్ది వేడుకలు నిర్వహిస్తామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాండవీయ మాట్లాడుతూ 1925లో ప్రారంభమైన భారత హాకీ ప్రస్థానం 2025తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనుందని, ఈ నేపథ్యంలో శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
హాకీ ఇండియా సహకారంతో నిర్వహించనున్న ఈ వేడుకలు నవంబర్ 7న మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో ప్రారంభమవుతాయని, దేశవ్యాప్తంగా 550కి పైగా జిల్లాల్లో ఒకేసారి 1400కు పైగా హాకీ మ్యాచ్లు జరుగుతాయన్నారు. వరుస రోడ్డు ప్రమాదాలు తీరని విషాదాన్ని నింపుతున్నాయి. కుటుంబాలను చిన్న భిన్నం చేస్తున్నాయి. తాజాగా చేవెళ్ల రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో పుట్టెడు శోకం మిగిల్చింది. ఈ నేపథ్యంలో పాఠాలు నేర్పని రోడ్డు ప్రమాదాలు శీర్షికన స్పాట్ లైవ్లో వార్తల అనంతరం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అండమాన్ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా ఇవాళ కూడా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. గాలిలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, చెదురుమొదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అతివేగమే చేవెళ్ల బస్సు ప్రమాదానికి కారణమని ప్రకటించిన ఆర్టీసీ. టిప్పర్లోని కంకర ప్రయాణికుల మీద పడటంతోనే మృతుల సంఖ్య పెరిగిందని వెల్లడి. రోడ్డు భద్రతపై రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశం. నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల నుంచి 3 జరిమానా వసూలు చేయాలని ఆదేశం. కొత్త నిబంధనలతో పత్తి రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్న మంత్రి తుమ్మల. పాత నిబంధనల ప్రకారమే కొనుగోలు చేయాలంటూ కేంద్రానికి లేఖ. 20% తేమ ఉన్న పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి. వచ్చే ఏడాదిలోగా 120 జీసీసీలను ప్రారంభిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. 1,20,00,000 మందికి ఉద్యోగాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ప్రైవేట్, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 85% సీట్లు స్థానికులకే. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం. 1988లో సాయుధ తిరుగుబాటుపై విజయానికి గుర్తుగా మాల్దీవుల్లో విక్టరీ డే వేడుకలు. కష్టకాలంలో భారత్ అండగా నిలిచిందన్న మాల్దీవులు మాజీ అధ్యక్షుడు యామిన్ అబ్దుల్. బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.